సింగర్ సుచిత్ర లీకేజ్ వ్యవహారం దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో నిన్నటి నుంచే చూస్తూనే ఉన్నాం. ఆమెకి మానసిక స్థితి బాగాలేదని కొందరు, కాదు ధనుష్తో సహా తనకి ఏదో అన్యాయం చేసిన నటుల మీద పగ తీర్చుకునేందుకు నగ్న వీడియోలు లీక్ చేస్తోందని మరికొందరు చెప్తున్నారు. కారణం ఏదైనా ఇప్పటికే కొందరి నగ్నావతారాలు బయటపడ్డాయి. సుచిత్ర లేదా ఆవిడ ఫేక్ అకౌంట్ హన్సిక, సంచిత, అనూయ ఈ ముగ్గురి నగ్న చిత్రాలు వీడియోలు బయటపెట్టింది. అమలాపాల్, ఆండ్రియా నగ్న వీడియోల లీక్ బాధితులు కాబోతుండగా ఆ అకౌంట్ ని ట్విట్టర్ నుండి తొలగించేసింది. ఆ రకంగా అమలాపాల్, ఆండ్రియా ఊపిరి పీల్చుకున్నారు. కానీ సుచిత్ర పేరుతో మళ్లీ కొత్త ట్విట్టర్ ఖాతా తెరవచ్చు. మళ్లీ నగ్న లీకేజ్లు మొదలుపెట్టినా పెట్టవచ్చు. అందుకే ధనుష్, అనిరుద్, అమలాపాల్, ఆండ్రియా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇదిలా ఉంటే మిగతా వారి వీడియోలు అక్కరలేదు, కానీ తనకి శృతి హాసన్ వీడియో కావాలని అంటున్నాడు ఓ బాలీవుడ్ మహానుభావుడు. అంత చెత్త కోరిక ఎవరు కోరుకొని ఉంటారు అని అనుకుంటున్నారా? ఇంకెవరు, నిత్యం బాలీవుడ్ జనాలతో తిట్లు తినే ప్రముఖ సినీ విమర్శకుడు కమాల్ ఆర్ ఖాన్. అదే మన కేఆర్కే. ఈయన గారికి ఎప్పటినుంచో శృతి మీద చెడ్డ చూపు ఉందిలేండి. ఇప్పటికీ చాలా సార్లు శృతి మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు. ఇక కొత్తగా శృతి హాసన్ నగ్న వీడియోలు లీక్ అయితే బాగుండును అని వాగుతున్నాడట. శృతి దాకా ఈ విషయం వెళ్లే ఉంటుంది, ఆయన పట్టించుకోవట్లేదు. అదే బెటర్ ఏమో కదా. బురదలో కాలు పెట్టడం ఎందుకు అని కేఆర్కే వ్యాఖ్యలని పట్టించుకోవట్లేదేమో శృతి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.